హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి నేను ఎంతో టేస్ట్గా అయితే చికెన్తో వడలు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చిన్నపిల్లల కాంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక 7-8 వరకు తెల్లగడ్డలు అయితే పొట్టు తీసుకొని ఇలాగైతే ఒలిచి పక్కన పెట్టుకున్న. గుప్పెడంత కరేపాకు, అలాగే గుప్పెడంత కొత్తిమీర నీట్గా కడుక్కొని బాగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. కొద్దిగా అల్లం అయితే ఇలాగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. 10 వరకు మిరియాలు, 4-5 లవంగాలు, కొద్దిగా చెక్క, అలాగే ఒక 5-6 వరకు పచ్చిమిర్చి, మనకి మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఉంటాయి కదా, అవి ఒక 4-5 తీసుకున్నాను. తీసుకుని ఇలాగా సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొద్దిగా పుదీనా తీసుకున్నా. పుదీనా వేయడం వల్ల మనకి వడలు అనేటివి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు, అలాగే హాఫ్ స్పూన్ అంతా మనము సాల్ట్ ఉంటుంది కదా అదే వేసుకోవాలి. ఎందుకంటే రాళ్ళుప్పు వేయడం వల్ల అంత టేస్ట్ అనేది మనకి రాదు, వచ్చినా కూడా రాళ్ళుప్పు అంతగా మెదగదు. తర్వాత ఇందులోకి మనము అన్ని పక్కన కట్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, చెక్క, లవంగాలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర టోటల్లీ ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనము మసాలాలు అనేటివి ఏమైతే యాడ్ చేయకూడదు. చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ అవి ఉంటాయి కదా, అవైతే వేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నవి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్, అలాగే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మనకి ఈ మిక్చర్ అనేది మనము టోటల్లీ పూర్తిగా అయితే మెత్తగా అయితే మిక్స్ పట్టకూడదు. కొద్దిగా అయితే పలుకులుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా చేయడం వల్ల అంత టేస్ట్ అనేది ఉండదు. చూడు కచ్చాపచ్చిగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టాలి. ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టడం వల్ల మనకి వడలు అనేటివి టేస్ట్ అనేది రాదు. తర్వాత నేనైతే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. నాకు 1/2 కిలో చికెన్కి అయితే ఒక 30 వడల పాయన అయితే వచ్చాయి. చూడండి ఈ చికెన్ అంతా మనము మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులోకి అయితే టోటల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఎర్రగా మసాలా అయితే మిక్సీ పట్టుకున్నా కదా, అదంతా అయితే తీసి పక్కన పెట్టి తర్వాత ఇందులోకి అయితే చికెన్ పీసెస్ అంతా మొత్తం అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒకేసారి కాకుండా 2 సార్లు అయితే మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. చూడండి చికెన్ కూడా మరీ అంత మెత్తగా కాకోకుండా, అలాగే మరీ అంత పెద్ద ముక్కలుగా కాకోకుండా ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 2 సార్లు అయితే మిక్సీ పట్టుకున్నాను 1/2 కిలో చికెన్ని. మీకు కావాలనుకుంటే ఒకేసారైనా వేసుకోవచ్చు. ఒకేసారి వేయడం వల్ల మెత్తగా అయిపోతుంది, టేస్ట్ అనేది ఉండదు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనంతా అయితే ఇందులోకి వేసి మసాలా మొత్తము ఇదంతా అయితే నీట్గా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది వేసేటప్పుడు అయితే ఫోన్ వచ్చింది అందుకే చూపించలేదు. చూడండి ఆ ఫుడ్ కలర్ అయితే వేసి తర్వాత ఒక అల్లం పేస్ట్ ఉంటుంది కదా, మనకి ఆల్రెడీ అల్లం అవన్నీ వేసాము, కానీ అల్లం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఒక ప్యాకెట్ అయితే అల్లం పేస్ట్ వేసి నీట్గా టోటల్లీ బాగా అంతా కలుపుకోవాలి. ఇలాగా బాగా నీట్గా కలుపుకున్న దాన్ని ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మనకు త్వరగా చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ 20 మినిట్స్ పెడితే సరిపోతుంది. నేనైతే ఒక 1/2 అవర్ అయితే పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి తర్వాత కింద అయితే మనం చపాతీ రుద్దుతాం కదా, ఆ బండ వేసుకొని పైన అయితే ఇలా మనకు ఏ పేపర్ ఉంటే ఆ కవర్ అయితే తీసుకొని పైన అయితే ఇలా ఆయిల్ వేస్తూ మనకి ఎంత సైజులో వడలు కావాలో అంత సైజులో అయితే వడలు అయితే ఇలా ప్రెస్ చేస్తూ ఇలా నొక్కుంటూ అయితే వడలు చేసుకోవాలి. మనము వడలు అనేటివి ఎంత పల్చాగా ఉంటే అంత టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఇలాగా వడలు ఇలా పల్చాగా అయితే చేసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలను ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే వేసుకోవాలి. మనకి ఎన్ని వడలు పడతాయి చూసుకొని అయితే ఒక 6 నుంచి 5 వరకు వడలు అయితే వేయాలి. ఎక్కువ వేయడం వల్ల మనకి అంతగా కాలవు. చూడండి నేను పల్చాగా చేశాను, చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా అయితే వడలు అనేటివి చాలా బాగా అయితే వచ్చాయి. చూడండి ఇలాగా మనం కాల్చేటప్పుడు మధ్యలోకి ఇలా టర్న్ చేసుకుంటూ మంట అయితే బాగా మీడియం ఫ్లేమ్ అవసరం ఏం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి వడలు అనేటివి బాగా అయితే కాలుతాయి. లో ఫ్లేమ్లో పెడితే మనకి అంత కాలవు. మనం మంట ఎక్కువ పెట్టడం వల్ల పైన అయితే వడలు మాడిపోతాయి. కాబట్టి నేనైతే మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకున్నాను. చూడండి ఇలాగ లోపలికి ఉడికేంత వరకు నీట్గా అయితే కాల్చుకోవాలి. ఎందుకంటే మామూలు వడలు అయితే ఏ మంట పెట్టినా కూడా మనకు బాగా కాలుతాయి కదా. మనము ఇలాగ మీడియం ఫ్లేమ్ పెట్టడం వల్ల చికెన్ అయితే టోటలీ లోపల నుంచి మనకి బాగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా, అలాగే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా కూడా వడలు అనేటివి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడండి నేనైతే ఇక్కడైతే కొన్ని అయితే చూపిస్తున్నాను, ఇంకా చాలా అంటే చాలా చేయాలి. ఇవి నేను 2 సార్లు మాత్రమే వేశాను. చూడండి ఈ విధంగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగా మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు ఎప్పుడు చికెన్ పకోడా అలాగే చికెన్ తిని మనకి బోర్ కొడుతుంది కదా, ఇలా ఒకసారి చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.